మనకి ఇప్పటి వరకు మనకి ఎక్కడన్నా చూసారు అసలు యమధర్మరాజుకి ఒక గుడి అంటూ ఉండడం, మనకి ఇక్కడ ద్వారపూడి పుణ్యక్షేత్రంలో యమధర్మరాజుకి కూడా ఒక గుడి ఉండటం ఇక్కడ విశేషం అన్నమాట. యమలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు తన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా ఏది ఏమైనా ఎంతటి వారైనా సరే శిక్షలు అనుభవించాల్సింది వారి కర్మ అనుసారం యమధర్మరాజు వాళ్ళకి శిక్షలు వేస్తూ ఉంటారు కదా, అదేవిధంగా ఇక్కడ మనకి ఆయనకు కూడా ఒక గుడి ఉండడం, ఇక్కడ ఆయన పూజలు అందుకోవడం అనేది కూడా మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇదే పుణ్యక్షేత్రంలో మరొక గుడికి వెళ్ళి సందర్శించుకుందాం, నాతో వచ్చేసేయండి. మనకి ఇదే ఆలయంలో జగన్మాత అలివేలు మంగమ్మ తల్లి కూడా దర్శనం అవుతారు అనమాట. ఇదే జగన్మాత అలివేలు మంగమ్మ తల్లి యొక్క ఆలయం. ఇటు పక్కన జ్ఞాన సరస్వతీదేవి ఆలయం. సరస్వతీదేవి ఆలయాలు కూడా ఉంటాయి, పూజలు అనేవి చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ పర్వదినాన్న ఎప్పుడైతే సరస్వతీదేవికి పూజలు విశేషంగా జరుగుతారో ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం కూడా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో చేయించడానికి భక్తులు కూడా వస్తూ ఉంటారు విశేషంగాను.